అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ మార్పుపై గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మార్పుపై కేటీఆర్ జన్మదిన వేడుకల్లో క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పార్టీ మారాలనుకోలేదని, పార్టీ మారేదే లేదన్నారు మల్లారెడ్డి. తాను మేడ్చల్లో కనపడడం లేదని, పార్టీ మారుతున్నానని లేఖలు విడుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా మల్లారెడ్డి ఆయన కోడలు బీజేపీలో చేరుతున్నారని ఊహాగానాలు వెలువడ్డాయి. ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కావని, వారిని గుర్తించి చర్యలు తీసుకుంటానని మల్లారెడ్డి స్పష్టం చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఒక లెటర్ రాసినందుకు చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎవరో అడ్రస్ కూడా రాయలేదు. తప్పకుండా నేను కలుస్తా. నేను ఆయన బాధ అంతా నేను పార్టీలోకి వెళ్ళి మారుతున్నాను బాధ. అది రాసిండు, నాకు కూడా బాధ అనిపించింది. చాలా ఇబ్బందికరం ఉంది. అడ్రస్ తెస్తే తప్పకుండా ఆయన ఇంటికి పోతుంటే తప్పకుండా ఆయన ఎట్లయినా అడ్రస్ తెచ్చుకొని పోతా. నాకు కూడా బాధ, నేను ఎక్కడ పార్టీలోకి పోతాను. ఏ పార్టీలో మారుతలేదు మాట్లాడతాను. నాకు కూడా బాధ, నేను ఎక్కడ పార్టీలోకి పోతాను. ఏ పార్టీలో మారుతలేదు మాట్లాడతాను. నాకు కూడా బాధ, నేను ఎక్కడ పార్టీలోకి పోతాను. ఏ పార్టీలో మారుతలేదు మాట్లాడతాను. నాకు కూడా బాధ, నేను ఎక్కడ పార్టీలోకి పోతాను. ఏ పార్టీలో మారుతలేదు మాట్లాడతాను. మేడ్చల్ నియోజకవర్గంలో ఒక లెటర్ రాసినందుకు చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎవరో అడ్రస్ కూడా రాయలేదు. తప్పకుండా నేను కలుస్తా. నేను ఆయన బాధ అంతా నేను పార్టీలోకి వెళ్ళి మారుతున్నాను బాధ. అది రాసిండు, నాకు కూడా బాధ అనిపించింది. చాలా ఇబ్బందికరం ఉంది. అడ్రస్ తెస్తే తప్పైనా అడ్రస్ తెచ్చుకొని పోతా. నాకు కూడా బాధ, నేను ఎక్కడ పార్టీలోకి పోతాను. ఏ పార్టీలో మారుతలేదు మాట్లాడతాను. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, అటు మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాలకైతే క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అది గత కొద్ది రోజుల నుంచి మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ మారుతాను అంటూ అనేక వ్యాఖ్యలు కూడా అనేక ప్రచారాలు చేసిన విషయం కూడా తెలిసిందే. దీనికి సంబంధించి మాజీ మంత్రి మల్లారెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారనేది కూడా మనం చెప్పాలి. గత కొద్ది రోజులుగా దీనికి సంబంధించి ఊహాగానాలు వినిపిస్తున్నాయి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన సందర్భం కూడా కనిపిస్తా ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరిలో పార్టీ మార్పుపై కేటీఆర్ జన్మదిన వేడుకల్లో క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి మల్లారెడ్డి. తాను మా పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారనేది కూడా ఆయన మండిపడ్డారు. తాను పార్టీ మారాలన్న కోరిక లేదని, పార్టీ మారేది లేదనేది కూడా మల్లారెడ్డి స్పష్టం చేశారు. తాను మేడ్చల్లో కనబడటం లేదని, పార్టీ మారుతున్నారని లేఖలు విడుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా మల్లారెడ్డి ఆయన కోడలు బీజేపీలో చేరుతున్నారని ఊహాగానాలు వెలువడినటువంటి నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కావంటూ వారిని గుర్తించే చర్యలు తీసుకుంటామన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. మనం చూస్తా ఉన్నాము, గత కొద్ది రోజుల నుంచి కూడా ఆయన అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యలు, రాబీలో తర్వాత ఒక కార్యకర్త పుట్టినరోజులో సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనం సృష్టించాయనేది కూడా చెప్పాలి. మరి వెనకాల ఏమైనా పార్టీ అధిష్టానం పిలిపించి ఏమైనా మాట్లాడి దిద్దుబాటు చర్యలు చేపట్టారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది, తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద మాజీ మంత్రి మల్లారెడ్డి మాత్రం క్లారిటీ ఇవ్వడం జరిగింది, తాను పార్టీ మారడం లేదంటూ. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ. మేడ్చల్ నియోజకవర్గంలో ఒక లెటర్ రాసినందుకు చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎవరో అడ్రస్ కూడా రాయలేదు. తప్పకుండా నేను కలుస్తా. నేను ఆయన బాధ అంతా నేను పార్టీలోకి వెళ్ళి మారుతున్నాను బాధ. అది రాసిండు, నాకు కూడా బాధ అనిపించింది. చాలా ఇబ్బందికరం ఉంది. అడ్రస్ తెస్తే తప్పకుండా ఆయన ఇంటికి పోతుంటే తప్పకుండా ఆయన ఎట్లయినా అడ్రస్ తెచ్చుకొని పోతా. నాకు కూడా బాధ, నేను ఎక్కడ పార్టీలోకి పోతాను. ఏ పార్టీలో మారుతలేదు మాట్లాడతాను. నాకు కూడా బాధ, నేను ఎక్కడ పార్టీలోకి పోతాను. ఏ పార్టీలో మారుతలేదు మాట్లాడతాను. నాకు కూడా బాధ, నేను ఎక్కడ పార్టీలోకి పోతాను. ఏ పార్టీలో మారుతలేదు మాట్లాడతాను. నాకు కూడా బాధ, నేను ఎక్కడ పార్టీలోకి పోతాను. ఏ పార్టీలో మారుతలేదు మాట్లాడతాను. మేడ్చల్ నియోజకవర్గంలో ఒక లెటర్ రాసినందుకు చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎవరో అడ్రస్ కూడా రాయలేదు. తప్పకుండా నేను కలుస్తా. నేను ఆయన బాధ అంతా నేను పార్టీలోకి వెళ్ళి మారుతున్నాను బాధ. అది రాసిండు, నాకు కూడా బాధ అనిపించింది. చాలా ఇబ్బందికరం ఉంది. అడ్రస్ తెస్తే తప్పకుండా ఆయన ఇంటికి పోతుంటే తప్పకుండా ఆయన ఎట్లయినా అడ్రస్ తెచ్చుకొని పోతా. నాకు కూడా బాధ, నేను ఎక్కడ పార్టీలోకి పోతాను. ఏ పార్టీలో మారుతలేదు మాట్లాడతాను. మేడ్చల్ నియోజకవర్గంలో ఒక లెటర్ రాసినందుకు చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎవరో అడ్రస్ కూడా రాయలేదు. తప్పకుండా నేను కలుస్తా.
నేను ఆయన బాధ అంతా నేను పార్టీలోకి వెళ్ళి మారుతున్నాను బాధ. అది రాసిండు, నాకు కూడా బాధ అనిపించింది. చాలా ఇబ్బందికరం ఉంది. అడ్రస్ తెస్తే తప్పకుండా ఆయన ఇంటికి పోతుంటే తప్పకుండా ఆయన ఎట్లయినా అడ్రస్ తెచ్చుకొని పోతా. నాకు కూడా బాధ, నేను ఎక్కడ పార్టీలోకి పోతాను. మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ మార్పుపై గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మార్పుపై కేటీఆర్ జన్మదిన వేడుకల్లో క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పార్టీ మారాలనుకోలేదని, పార్టీ మారేదే లేదన్నారు మల్లారెడ్డి. తాను బేడ్చిల్లో కనపడడం లేదని, పార్టీ మారుతున్నానని లేఖలు విడుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా మల్లారెడ్డి ఆయన కోడలు బీజేపీలో చేరుతున్నారని ఊహాగానాలు వెలువడ్డాయి. ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కావని, వారిని గుర్తించి చర్యలు తీసుకుంటానన్నారు మల్లారెడ్డి.